వైసీపీపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు గుప్పించారు. తుఫాను సమయంలో జగన్ బెంగళూరులో ఉన్నారని, ఇప్పుడు జనాలలోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేశారు. కావాలనే కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషం చిమ్మే ప్రయత్నం చేస్తుందని అన్నారు. 15 లక్షల ఎకరాలలో నష్టం జరిగిందని వైసీపీ అంటోందని, నష్టం తీవ్రత అంతలేదని తేలితే ఏం చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన వారందరికీ నష్టపరిహారం అందిస్తున్నామని, వైసీపీకి దమ్ముంటే నష్టపరిహారం అందలేదని నిరూపించాలని సవాల్ విసిరారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నారంటే అసలు తలమునకలైపోయి అసలు ఈ తుఫాన్ లో పూర్తిగా కూరుకుపోయినట్లు ఏదో వైసీపీ నాయకులందరూ కూడా తుఫాన్ లో చెట్టుకి పుట్టకి కొట్టుకుపోయినట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ప్రజల మధ్య రోడ్డు మధ్యలో ఉన్నట్లు. అసలు కనపడని వైసీపీ నాయకులు మొత్తం చక్కగా ఎండ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత వచ్చి ఈరోజు ఏదో బూడిద ఏదో గింజ ఏం గింజది గురువింద గింజలాగా కౌరులు చెప్తా ఉన్నారు. వైసీపీ మన టీడీపీ నాయకులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, మోంతా తుఫాను రావటానికి 48 గంటల ముందు, 72 గంటల ముందు నుంచి తర్వాత 48 గంటలు కూడా ప్రజల మధ్యలో ఉన్నారని